నా క్వెషన్ ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదండి? నాకు తెలిసి చాలా వరకు హైదరాబాద్ ఫారెస్ట్ ఏరియా లెక్కనే ఉండేది. ఫారెస్ట్ ఏరియా. అంటే పల్లెటూర్లు కూడా చాలా వరకు ఫారెస్ట్‌గానే ఉండేవి. అంటే అడవులతోటి నిండి ఉండేది. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు అట్లా ఉండేది. హైదరాబాద్‌లో కూడా దాదాపు కొంచెం జంగల్ వారం ఉండేది. కానీ ప్రెజెంట్ హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది. చాలా మందికి జీవనోపాధి హైదరాబాద్‌గా నిలుస్తుంది. పెద్ద పెద్ద ఐటీ సంస్థలొచ్చాయి. చాలా విధంగా డెవలప్ అయింది. మెట్రో వచ్చింది. ఇలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఈ డెవలప్‌ని చూసి మనం ఏమంటాం? హైదరాబాద్‌లో చాలా డెవలప్ జరిగింది. చాలా మందికి ఆహ్, ఈ హైదరాబాద్ అనేది ఆహ్, ఒక జీవనోపాధిగా నిలుస్తుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి అప్పుడెందుకండి డెవలప్ ఇలా చేశారు? అప్పుడు కూడా జంగల్‌ని అలా ఉంచొచ్చు గదా! హ్మ్. పర్యావరణాన్ని పరిరక్షించాలి గదా! కానీ ఇప్పుడు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? అప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి? అప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని ఒక జంగల్ ఏరియాని ఇంత అభివృద్ధి చేసినప్పుడు, ఈ 400 ఎకరాల మీదనే ఇంత ఆందోళన చేయడానికి కారణం ఏంటి? అనేది నా ప్రశ్న.